హాయ్ అండి, వెల్కమ్ టు A1 ప్రాపర్టీ ప్లేసెస్. ఇది చూడండి, ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రాపర్టీ మంచి ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీ అండి. మంచి ప్రైస్లో వస్తుంది. చాలా చక్కగా ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట. మంచి లొకేషన్ చూడండి. మనకి ఇది గన్నవరానికి కేసరపల్లికి దగ్గరలో ఉంటుందండి. ఇటు కేసరపల్లికి 3 km వస్తుంది. గన్నవరం సెంటర్ కూడా 3 kilometers వస్తుంది. అట్లాగే మనకి HCLకి, టెక్ మహేంద్రాకి, ఎయిర్పోర్ట్కి కూడా 3 kilometers వస్తుందండి. దాని బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది చూడండి. వెంచర్ అయితే కనుక మంచి ప్లేస్లో వీళ్ళు డిజైన్ చేశారు. అయితే ఇది ఏంటంటే సెంట్లో డివైడ్ చేశారండి. ఇది ప్లాట్స్ అయితే కనుక సెంట్లో డివైడ్ చేశారు. మినిమం 5 సెంట్లు, 6 సెంట్లు, 15 సెంట్లు అట్లాగా చేశారు. అన్నీ కూడా సేల్ అయిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడైతే కనుక ఒక బిట్ అయితే అవైలబుల్గా ఉందండి. 47 సెంట్ల బిట్టు, ఒకటే బిట్టు 47 సెంట్లు అవైలబుల్గా ఉందండి. చూడండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చూడండి. మనకి గన్నవరం నుంచి కేసరపల్లి వెళ్ళే రోడ్లో వస్తుందండి. ఇది మనకి గన్నవరం నుంచి కేసరపల్లి రోడ్ అంటే వయా వెంకటనరసాపురం మీదుగా వెళ్ళేటటువంటి రోడ్ అనమాట. చూడండి, ఇది మన ఫ్లాట్స్కి వచ్చి మధ్యలో రోడ్ అయితే 30 feet రోడ్ ఇచ్చారండి. దీనికి అటువైపు ఇటువైపు ఫ్లాట్స్ ఇచ్చారు. ఒక ఎల్ షేప్లో ఫ్లాట్స్ అయితే ఇచ్చారు. దీనికి అన్నీ కూడా 30 feet రోడ్ ఇచ్చారండి. ఒకటే రోడ్డు. చూడండి, దీంట్లో 47 సెంట్లు అయితే అవైలబుల్గా ఉంది. ఈ 47 సెంట్లు ఏకమొత్తంగా కానీ లేదా 2 భాగాలుగా కూడా ఇది ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారండి. సెంట్ అయితే 5.5 లక్షలు చెప్తున్నారండి. సెంట్ అయితే 5.5 లక్షలు చెప్తున్నారు. మీరు ఒకవేళ ఓకే అనుకుంటే ప్రైస్ అయితే కూడా మీరు మాట్లాడుకోవచ్చండి. అయితే పెద్దగా బార్గెనింగ్ అయితే ఏముండదండి. ఎందుకంటే మంచి లొకేషన్. చూడండి, చూస్తున్నారు రోడ్ ఇది ఒక 30 feet రోడ్ అనమాట. మంచి లొకేషన్ అనమాట ఇది. ఇన్ ఫ్యూచర్లో కమర్షియల్గా కూడా అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ వైజ్గా కానీ ఏదైనా దేనికైనా కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ చూస్తున్నటువంటి రోడ్డు మనకి 40 feet రోడ్ అండి. లోపలికి వెళ్ళడానికి, లోపల ప్లాట్స్లోకి వెళ్ళడానికి. ఇది కూడా 60 feet రోడ్ అనమాట. ఈ రోడ్ నుంచి అవన్నీ చూస్తున్నారు కదా, డైరెక్ట్గా మనకి హైవే దగ్గర ఉన్నటువంటి HCLకి 60 feet రోడ్డు, JTP రోడ్డు ఒకటి కనెక్టివిటీ రోడ్డు ఉంది. ఇది చూసేదంతా కూడా ఏంటంటే మీరు చూస్తున్నారు చుట్టూ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండి. హైవే మీద ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అనమాట. చూడండి, ఇది HCL కంపెనీ. ఇది చూడండి, ఆ గ్లోబ్ అది ఉంది. ఇక రైట్ సైడ్కి వస్తే ఇక్కడ టెక్ మహేంద్రా ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఇదిగోండి, ఇది టెక్ మహేంద్రా. దాని వెనకాల అపార్ట్మెంట్స్, విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ మన సైట్ నుంచి 1 kilometer డిస్టెన్స్లోనే ఇవన్నీ కూడా ఉంటాయండి. చూడండి, మనకి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా నియర్ బై అనమాట. మంచి లొకేషన్ ఇది. చూడండి, అయితే ఈ ల్యాండ్ అయితే గజాల్లో కన్వర్షన్ అయిపోయి ఉందండి. గజం వచ్చి 3,800 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది. మనం దాని ప్రకారమే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. రేపు ఆగస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. అది ఎందుకంటే అది ఎంత అయినా తెలియదు. కంపల్సరీగా 10 to 40% పెరుగుతాయని చెప్పన్నారు. చూడండి, మనకి గజం అయితే 3,800 గవర్నమెంట్ వాల్యూ ఉంది. వీళ్ళైతే సేల్ ప్రైస్ అయితే గజం 11,000 రూపాయలు చెప్తున్నారు. చూడండి, మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి. ఎందుకంటే మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్లో ఉంది. ఎందుకంటే గన్నవరం సరౌండింగ్లో ఈ తక్కువ ప్రైస్లో ఎక్కడా కూడా మనకి ఫ్లాట్స్ అయితే అందుబాటులో లేవు. ఇప్పుడు వచ్చింది మనకి మంచి ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. చూడండి, థ్యాంక్ యూ వెరీ మచ్.